ఆల్ వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. ఒకటి కాదు రెండు కాదు వరుస పెట్టి పెద్ద సినిమాలన్నీ పోస్ట్ పోన్ అవుతున్నాయి. ఈ సంవత్సరం రిలీజ్ ఫిక్స్ చేసుకున్నవే కాదు, ఇంకా రిలీజ్ కి సంవత్సరం టైం ఉన్న సినిమాలు కూడా పోస్ట్ పోన్ అవుతున్నాయంటూ రూమర్లు వినిపిస్తున్నాయి. మరి వీటిలో నిజమెంత? స్టార్ హీరోల సినిమాలన్నీ పోస్ట్ పోన్ అవుతున్నాయి. సీనియర్లు జూనియర్లు అన్న తేడా లేకుండా వరుస పెట్టి అందరి సినిమాలు వాయిదా పడుతున్నాయి. లేటెస్ట్ గా ఈ పోస్ట్ పోన్ సినిమాల లిస్ట్ లో జాయిన్ అయింది స్పిరిట్. ప్రభాస్, సందీప్ రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న స్పిరిట్ నెక్స్ట్ ఇయర్ మార్చి 5న రిలీజ్ అనౌన్స్ చేశారు. అయితే అనుకున్నంత స్పీడ్ గా స్పిరిట్ షూటింగ్ జరగకపోవడంతో సినిమాని సమ్మర్ బరి నుంచి తప్పించాలని చూస్తున్నారు మేకర్స్. పవర్ఫుల్ పోలీస్ యాక్షన్ స్టోరీగా తెరకెక్కుతున్న స్పిరిట్ ని నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ లో రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. దాంతో ఈ సినిమా కూడా పోస్ట్ పోన్ అవుతోంది. ప్రభాస్ స్పిరిట్ తో పాటు ఫౌజీ కూడా పోస్ట్ పోన్ సినిమాల లిస్ట్ లోనే ఉంది. నిజానికి సంవత్సరం నుంచి షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కూడా ఈ సమ్మర్ కి రిలీజ్ టార్గెట్ పెట్టుకుంది. కానీ షూటింగ్ డిలే వల్ల సినిమా సమ్మర్ నుంచి దసరాకి షిఫ్ట్ అయింది. హను రాఘవపూడి డైరెక్షన్లో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఫౌజీ సినిమా తెరకెక్కుతోంది. మరి ఈ సినిమా దసరాకైనా వస్తుందా లేక ఇయర్ ఎండ్ కి మరోసారి పోస్ట్ పోన్ అవుతుందా అని వర్రీ అవుతున్నారు ఫ్యాన్స్. ఈ సమ్మర్లో స్టార్ మూవీస్ చాలా రిలీజ్ అవ్వాల్సి ఉన్నా దాదాపు అన్ని సినిమాలు పోస్ట్ పోన్ అయిపోయాయి. వీటిలో మార్చి 27న రిలీజ్ అవ్వాల్సిన పెద్ద సినిమా రకరకాల కారణాలతో పోస్ట్ పోన్ అయింది. షూటింగ్ అవ్వకపోవడంతో నెల రోజులు పోస్ట్ పోన్ చేసి ఏప్రిల్ 30న రిలీజ్ డేట్ ఇచ్చారు మేకర్స్. అది కూడా వర్కౌట్ అవ్వక జూన్ 4కి షిఫ్ట్ చేసింది టీం. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న విలేజ్ యాక్షన్ డ్రామాగా పెద్ది జూన్ 4న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. లేటెస్ట్ గా 1 మంత్ రిలీజ్ కౌంట్ డౌన్ కూడా ఇచ్చింది టీం. సమ్మర్ లో రిలీజ్ అవ్వాల్సిన సినిమాలన్నీ పోస్ట్ పోన్ అయిపోయాయి. వీటిలో పెద్దితో పాటు నాని సినిమా కూడా ఉంది. మార్చి 26న రిలీజ్ అవ్వాల్సిన ది ప్యారడైజ్ మూవీ పోస్ట్ పోన్ అయింది. నాని కెరియర్లో బిగ్గెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ బడ్జెట్ తో శ్రీకాంత్ ఓదెలా తెరకెక్కిస్తున్న ద ప్యారడైజ్ మూవీ షూట్ డిలే వల్ల మార్చి 26 నుంచి ఆగస్టు 21కి పోస్ట్ పోన్ అయింది. ఇప్పటికే ఆయా షేర్ రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతోంది. త్వరలోనే సెకండ్ సాంగ్ రిలీజ్ కి రెడీ అవుతోంది టీం. పెద్ద సినిమాలుగా తెరకెక్కుతున్న చరణ్, ప్రభాస్, నాని సినిమాలు పోస్ట్ పోన్ అవడంతో లాస్ట్ మినిట్ హర్రీ ఎందుకని డ్రాగన్ ని కూడా క్వాలిటీ చెక్ చేశాకే రిలీజ్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. దాంతో మహా అయితే 2-3 నెలలు పోస్ట్ పోన్ అవుతుందనుకున్న డ్రాగన్ మూవీ ఏకంగా సంవత్సరం పోస్ట్ పోన్ అయి నెక్స్ట్ ఇయర్ జూన్ 11కి వాయిదా పడింది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో భారీగా తెరకెక్కుతోంది ఈ సినిమా. ఇప్పటి వరకు చెప్పిన సినిమాలన్నీ రిలీజ్ డేట్స్ పోస్ట్ పోన్ అయి ఎప్పుడు మళ్లీ రిలీజ్ అవుతాయో క్లారిటీ ఉన్న సినిమాలు. కానీ కొన్ని సినిమాలు మాత్రం పోస్ట్ పోన్ అవుతూనే ఉన్నాయి, కానీ డేట్ మాత్రం కన్ఫ్యూజన్ లో పెట్టేస్తున్నాయి. విశ్వంభర అయితే ప్రేక్షకుల పేషెన్సీకి పరీక్ష పెడుతోంది. అదిగో ఇదిగో అంటున్నారు కానీ సినిమా అప్డేట్ కానీ రిలీజ్ డేట్ కానీ ఇవ్వడం లేదు. నిజానికి సినిమా లాస్ట్ ఇయర్ నుంచి ఈ సంవత్సరానికి, ఆ తర్వాత సమ్మర్కి రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకుంది. అయితే సమ్మర్లో కూడా రిలీజ్ ఎప్పుడు అన్న క్లారిటీ ఇవ్వడం లేదు మేకర్స్. దాంతో విశ్వంభర రిలీజ్ మీద ఇంకా డైలమా క్రియేట్ అవుతోంది. తమిళ స్టార్ మూవీ జననాయగన్ కూడా ఇదే లిస్ట్ లో ఉంది. ఈ సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన విజయ్ లాస్ట్ మూవీ జననాయగన్ ఇంకా రిలీజ్ డేట్ ఇవ్వలేదు. ఆల్రెడీ సినిమా రిలీజ్ ఆగిపోయి 2 నెలలవుతోంది, కానీ కొత్త డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు. మరి విజయ్ లాస్ట్ మూవీగా ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో తెరకెక్కిన జననాయగన్ రిలీజ్ పై ఎప్పుడు క్లారిటీ వస్తుందో అని వెయిట్ చేస్తున్నారు. అయితే లేటెస్ట్ గా విజయ్ ఎలక్షన్స్ లో సత్తా చాటడం, సీఎం ఛాన్స్ దక్కడంతో జననాయగన్ రిలీజ్ కూడా త్వరలోనే ఉంటుందని తెలుస్తోంది. పెద్ద సినిమాల్లో పోస్ట్ పోన్ అయిన మరో సినిమా టాక్సిక్. మార్చి 19న రిలీజ్ అవ్వాల్సిన యష్ మోస్ట్ అవైటింగ్ మూవీ టాక్సిక్ జూన్ 4న రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు అది కూడా పోస్ట్ పోన్ అయింది. ఇంటర్నేషనల్ మార్కెట్స్ ని ఎయిమ్ చేస్తున్న ఈ డ్రగ్స్ మాఫియా బ్యాక్ డ్రాప్ మూవీ జూన్ 4 నుంచి పోస్ట్ పోన్ చేసిన టీం ఎప్పుడు రిలీజ్ అవుతుందో మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. సీనియర్ స్టార్ హీరో రజనీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్ తో జైలర్ 2 మూవీ చేస్తున్నారు. ఈ ఇంట్రెస్టింగ్ సినిమాని ఫస్ట్ లో సమ్మర్ లోనే రిలీజ్ చేయాలనుకున్నారు. అంతేకాదు జూన్ 12న రిలీజ్ అని సోషల్ మీడియాలో వైరల్ కూడా చేశారు అభిమానులు. అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా జూన్ 12 నుంచి ఆగస్టుకి పోస్ట్ పోన్ అవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. స్టార్ హీరోల సినిమాలతో పాటు మిడ్ రేంజ్ హీరోల సినిమాలు కూడా చాలా వరకు పోస్ట్ పోన్ అయ్యాయి. వీటిలో ఆల్మోస్ట్ రిలీజ్ కి రెడీ అయిన సినిమాలతో పాటు ప్రమోషన్లు స్టార్ట్ చేసిన మరికొన్ని సినిమాలు కూడా ఉన్నాయి.
మరి ఇంతకీ ఈ సినిమాలు రిలీజ్ అవుతాయా లేదా? మార్చి 19న రిలీజ్ అవ్వాల్సిన డెకాయిట్ సినిమా పోస్ట్ పోన్ అయి ఏప్రిల్ 10న థియేటర్లలోకి వచ్చింది. అంతేకాదు ఈ వారంలోనే ఓటీటీలోకి కూడా వస్తోంది. అయితే మే 1న రిలీజ్ అవ్వాల్సిన అడవిశేషు గూఢాచారి 2 మాత్రం ఇంకా రిలీజ్ అనౌన్స్ చేయలేదు. స్పై యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న గూఢాచారి ఎప్పుడు రిలీజ్ అవుతుందన్నది మాత్రం క్లారిటీ లేదు. మిగతా సినిమాలు రిలీజ్కి టైం ఉన్నప్పుడే పోస్ట్ పోన్ అనౌన్స్ చేస్తున్నాయి. అయితే మా ఇంటి బంగారం సినిమా ఆల్రెడీ రిలీజ్ కోసం ప్రమోషన్లు స్టార్ట్ చేసిన తర్వాత పోస్ట్ పోన్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తోందని తెలుస్తోంది. నందిని రెడ్డి డైరెక్షన్లో సమంత లీడ్ రోల్లో తెరకెక్కుతోన్న మా ఇంటి బంగారం సినిమా మే 15న రిలీజ్ అవ్వాల్సి ఉంది. అయితే ఈ సినిమా ఇప్పుడు వాయిదా పడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మే 1న రిలీజ్ అవ్వాల్సిన అఖిల్ మూవీ లెనిన్ కూడా వాయిదా పడింది. అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న ఈ విలేజ్ లవ్ యాక్షన్ డ్రామా ఇప్పటికే ఒకసారి పోస్ట్ పోన్ అయి మే 1కి చేరింది. అది కూడా పోస్ట్ పోన్ అయి జూన్ 26కి రిలీజ్ డేట్ ఇచ్చింది. ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సినిమా డేట్ మారే ప్రసక్తి లేదని గట్టిగా చెప్తున్నారు అటు నాగార్జునతో పాటు యూనిట్. సినిమాలో స్టోరీతో పాటు దాన్ని ఎలివేట్ చేసే టాలెంటెడ్ యాక్టర్లుంటేనే ఆ సినిమా వర్కౌట్ అవుతుంది. అందుకే ఇంట్రెస్టింగ్ క్యామియోస్, ఎక్స్టెండెడ్ రోల్స్, స్పెషల్ క్యారెక్టర్లతో సినిమాల మీద ఫుల్ హైప్ పెంచేస్తున్నారు. అలా ఇంట్రెస్టింగ్ అపియరెన్స్లతో ఆకట్టుకుంటున్న హీరోలెవరు? అప్కమింగ్ సినిమాల్లో చేయబోతున్న స్టార్ హీరోలెవరు? సినిమాల్లో ఆర్డినరీ యాక్టర్లుంటే ఆడియన్స్కి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. అందుకే ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చే సాలిడ్ యాక్టర్లని యాడ్ చేస్తున్నారు మేకర్స్. అలా రీసెంట్గా బాలీవుడ్లో రిలీజ్ అయిన రాజా శివాజీలో సల్మాన్ ఖాన్ ఎంట్రీతో సినిమా నెక్స్ట్ లెవెల్ వెళ్లిపోయింది. ఛత్రపతి శివాజీ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ సినిమాలో సల్మాన్ ఉన్నాడని రూమర్స్ వచ్చినా టీం ఎక్కడా రివీల్ చేయలేదు. కానీ థియేటర్లో సల్మాన్ ఎంట్రీతో సినిమా రీచ్ పెరిగిపోయింది. సల్మాన్ ఖానే కాదు, షారుఖ్ ఖాన్ కూడా తెలుగు సినిమాలో క్యామియో చేయబోతున్నట్లు తెలుస్తోంది. అది కూడా అల్లు అర్జున్ సినిమాలో. షారుఖ్ ఖాన్తో జవాన్ సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అట్లీతో అల్లు అర్జున్ చేస్తున్న రాకా సినిమాలో షారుఖ్ ఖాన్ ఇంట్రెస్టింగ్ క్యామియో రోల్లో టాలీవుడ్ బాలీవుడ్ క్రాస్ ఓవర్కి తెరతీస్తున్నట్లు టాక్. అంతేకాదు ఈ సినిమాలో బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ కూడా నటిస్తున్నాడన్న వార్త వైరల్ అవుతోంది. ప్రభాస్ కనిపిస్తేనే నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేసే ఫ్యాన్స్ ప్రభాస్ సినిమాలో మరో స్టార్ హీరో క్యామియో చేస్తే అబ్బా ఆ ఊహే ఎంత బాగుందో అనుకుంటున్నారు. మరి ఆ ఊహని నిజం చేసేలానే కనిపిస్తున్నారు సందీప్ రెడ్డి. ప్రభాస్, సందీప్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న స్పిరిట్లో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ క్రూషియల్ క్యామియో రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రామ్ చరణ్ కూడా తన అప్కమింగ్ మూవీలో సీనియర్ హీరో ఎక్స్టెండెడ్ క్యామియోగా పెట్టి సినిమా లెవెల్ని పెంచేశారు. బుచ్చిబాబు, రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న క్రికెట్ బ్యాక్ డ్రాప్ మూవీ పెద్దిలో శివరాజ్ కుమార్ పవర్ఫుల్ రోల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమా జూన్ 4న గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది. పెద్ది సినిమాలో స్పెషల్ రోల్స్ చాలా ఉన్నాయి. అందరూ మేల్ క్యారెక్టర్సే కాకుండా కాస్త బ్యూటీని కూడా యాడ్ చేసి స్పెషల్ సాంగ్లో కనిపించబోతోంది శృతి హాసన్. ఎవడులో జంటగా నటించిన చరణ్, శృతి హాసన్ మరోసారి పెద్దిలో సాలిడ్ మాస్ సాంగ్లో కనిపించబోతున్నారు. రీసెంట్గానే ఈ సాంగ్ షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది టీం. శృతి హాసన్ సాంగ్ పెద్దికి హైలైట్ కాబోతోందని తెలుస్తోంది. ఒకప్పుడు బాలీవుడ్లో ఎక్కువగా ఉన్న స్పెషల్ క్యారెక్టర్ క్యామియో ట్రెండ్ ఇప్పుడు సౌత్లో, స్పెషల్లీ టాలీవుడ్లో బాగా పెరిగిపోతోంది. స్పెషల్ క్యారెక్టర్స్ అంటే ఓన్లీ స్టార్ హీరోలే కాదు, క్రేజ్ ఉన్న యాక్టర్స్తో ఆడియన్స్లో హైప్ పెంచేస్తున్నారు మేకర్స్. స్టార్ హీరోలే కాదు, క్యామియోలుగా క్రేజ్ ఉన్న హీరోలు అదరగొట్టేస్తున్నారు. రీసెంట్గా టాలీవుడ్లో కూడా తరుణ్ భాస్కర్ గాయపడ్డ సింహం సినిమా రిలీజ్ చేశారు. కంప్లీట్ ఫన్ ఫీల్డ్ ఎంటర్టైనర్గా ఆడియన్స్ ముందుకొచ్చిన ఈ సినిమాలో టాలీవుడ్ క్రేజీ హీరో శ్రీవిష్ణు ఎక్స్టెండెడ్ క్యామియోతో అదరగొట్టారు. ఒకవైపు తరుణ్ భాస్కర్, మరోవైపు శ్రీవిష్ణు ఈ ఇద్దరి హిలేరియస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్తో ఆడియన్స్ని ఇంప్రెస్ చేశారు. యాంగ్రీ యంగ్ మ్యాన్గా కంటిన్యూ అయిన రాజశేఖర్ కొన్నాళ్ల నుంచి మెయిన్ స్ట్రీమ్ హీరోగా మానేసి సెలెక్టివ్ రోల్స్ చేస్తున్నారు. ఇలా శర్వానంద్ హీరోగా చేస్తున్న బైకర్లో సీనియర్ బైక్ రేసర్గా ఇంట్రెస్టింగ్ రోల్ చేశారు. రిలీజ్ అయిన సినిమాలో రాజశేఖర్ లుక్, క్యారెక్టర్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. వెంకటేష్, అనిల్ రావిపూడితో చేయబోతోన్న సినిమాలో మలయాళ స్టార్ యాక్టర్ ఫహద్ ఫాజిల్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక త్రివిక్రమ్, వెంకటేష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబంలో హ్యాపెనింగ్ హీరో నారా రోహిత్ నటిస్తున్నారు.
ఇలా తన సినిమాల్లో ఇంట్రెస్టింగ్ స్టార్ క్యాస్ట్ తోనే ఆడియన్స్ ని రప్పించే ప్రయత్నం చేస్తున్నారు వెంకటేష్. మరో సీనియర్ హీరో చిరంజీవి కూడా బాబీతో చేయబోతున్న సినిమాలో ఇలాగే మలయాళ సాలిడ్ స్టార్ క్యాస్ట్ ని ఫైనల్ చేస్తున్నారు. మలయాళ సీనియర్ హీరో మోహన్ లాల్ ని కూడా ఈ సినిమాలో యాడ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు టీం. ఇలా వరుస పెట్టి సీనియర్, యంగ్ స్టార్లు క్యామియోస్ తో సినిమా మీద ఫుల్ హైప్ క్రియేట్ చేస్తున్నారు. సో చూసారుగా, ఇది ఇవాల్టి టాక్ ఆఫ్ ది టౌన్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో నెక్స్ట్ ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. బాయ్. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.